వివిధ అంశాల మీద 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టేందుకు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. కొన్ని హామీలు కూడా నెరవేర్చింది. ప్రస్తుతం ఇట్లాంటి తాజాగా అంశాల మీద బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే మన దగ్గర వివేక్ గౌర్ గారు ఉన్నారు, మాట్లాడించారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? ప్రజెంట్ కేసీఆర్ గారు బయటకు వచ్చారు, ప్రజాక్షేత్రంలోకి వచ్చారు, పెద్ద ఎత్తున బయటకు వస్తే సింహం అని చెప్పేసి కూడా కేటీఆర్ గారు ఈ మధ్య అన్నారు. మీరు ఎట్లా చూస్తారు? తప్పకుండా కేసీఆర్ గారు మరి అపారమైన అనుభవం నాయకుడు, సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర నాయకుడు, సుమారు 4.5 దశాబ్దాలుగా క్రియాశీల రాజకీయాల్లో తనదైన పాత్ర పోషించుకుంటూ ముందుకు వచ్చిన నాయకుడు, వివిధ హోదాల్లో వివిధ పాత్రల్లో పనిచేసిన నాయకుడు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ వారు చాలా రోజుల తర్వాత, ఎలక్షన్స్ తర్వాత మరి ఇక్కడ వచ్చి ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడంతో మరి పార్టీ కార్యకర్తల్లో, పార్టీ క్యాడర్లే కాక ప్రజల్లో కూడా మరి ఎన్నో రోజులు చూస్తున్న ఎదురుచూపు ఏదైతున్నదో ఈరోజు ఖచ్చితంగా ప్రజలకు తృప్తికరమైనటువంటి వాతావరణం ఈరోజు రాష్ట్రంలో ఏర్పడుతుంది. భవిష్యత్తులో ఏదైనా సరే ప్రజాక్షేత్రంలో, ప్రజాస్వామ్యంలో ఎవరి పాత్రలో పోషించేటువంటి ఒక అవసరం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారు అంటే వారు వాస్తవానికి అయితే ఈ రాష్ట్రానికి ఒక పెద్ద దిగ్గుగా ఉన్నటువంటి నాయకుడు. కాబట్టి మంచి చూసుకునేటువంటి ఒక శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి నాయకుడు. కాబట్టి వారు తెలంగాణ రాష్ట్రాన్ని మరి అన్ని విధాలా ముందు తీసుకెళ్లినటువంటి శక్తి సామర్థ్యమైన నాయకుడు. సరే ప్రజాక్షేత్రంలో సరే ఫలితాలు ఏంటంటే కింద మీద అవకాశం వివిధ కారణాల వల్ల ఉంటాయి. కాబట్టి ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఎన్నికల ఈక్వేషన్స్ ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్ కూడా కాంగ్రెస్ పార్టీ చేయబోతోంది. ముఖ్యంగా గ్రేటర్ ఎమ్మెల్యేల మీదనే టార్గెట్ చేస్తుంది. ఎట్లా చూస్తారు? అది ఏముండదు. జనరల్లీ ఇప్పుడు సరే మన పార్లమెంట్ ఎన్నికలు ఇంకా రాబోయే నెలన్నర 2 నెలలు ఉంటాయి. కాబట్టి ఆకర్ష అంటే ప్రజల యొక్క నిర్ణయం ముఖ్యం. ప్రజల యొక్క ఆకాంక్షలు బట్టే మరి పార్టీలు పనిచేస్తాయి తప్ప వారికి సొంతంగా ఎజెండాలు అంటే ఏముండయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల యొక్క మనోభావాలు, ప్రజల యొక్క ఆకాంక్షలకు పనిచేసిన పార్టీ ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఉండే బీఆర్ఎస్ పార్టీకి సాధ్యం తప్ప వేరే పార్టీలకు సాధ్యం కాదు. తప్పకుండా ఫలితాలు మనం చూస్తాం. ఎమ్మెల్యేలు ఇప్పటికే రేవంత్ రెడ్డి కలిశారు, మరి కొంతమంది కలవాల్చారు. దాని మీద ఎట్లా మీరు? ఒకటి ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ముఖ్యమంత్రిని గెలవడంలో అనేది పెద్ద తప్పు లేదు. వేరే రాష్ట్ర ముఖ్యమంత్రిని గెలవట్లేదు కదా, మన రాష్ట్ర ముఖ్యమంత్రిని గెలుస్తున్నారు. అది కూడా అధికారికంగా వారి యొక్క పర్మిషన్ తీసుకుని పోతున్నారు. ఏదో చాటున పోయి కలుస్తలేరు. కాబట్టి బాహటంగానే కలుస్తున్నారు. కాబట్టి తమ నియోజకవర్గ సమస్యలు, ప్రజలకున్న సమస్యల గురించి చెప్పడానికి వెళ్తున్నారు తప్ప రాజకీయ ప్రాధాన్యం ఏముండదు. డెఫినెట్లీ పార్లమెంట్ ఎన్నికలను కాబట్టి దాని ప్రాధాన్యత సంతరించుకునే తప్ప ఈ పార్లమెంట్ ఎన్నికలు లేకపోతే అవేమి లేవు కదా. మామూలుగా కలుస్తూనే ఉంటారు, మాట్లాడతారు. కొన్ని మీడియాకు వస్తే కొన్ని మీడియాకు రావు. కాబట్టి దాన్ని పెద్దగా మనం బుద్ధి పెట్టి చూడడం అవసరం లేదు. అవకాశం లేదంటారు ఎవరు పార్టీ? ఎందుకు పోతారు? ఎందుకు ఏం అవసరం అన్నది మనకి 39 ఎమ్మెల్యేలతో బలమైనటువంటి ఒక పార్టీ ఉన్నటువంటి పార్టీ మాది. ముఖ్యంగా అంతేకాకుండా ఈరోజు కేవలం 1-2%తోనే మేము వెనుకబడి ఉన్నాము. వారు వాస్తవానికి ఏంటంటే మా ఒక చిన్న తప్పుల మూలనే అధికారం కోల్పోయేమో తప్ప ప్రజలు మమ్మల్ని వదులుకోలేరు. ప్రజలకు ఇంకా కూడా కేసీఆర్ గారి నాయకత్వమే బలంగా అందరు కోరుకుంటున్నారు. కొన్ని సమన్వయ లోపం వల్ల కొన్ని ఇబ్బందుల మూలన కొన్ని సీట్లు తగ్గినాయి తప్ప లేకపోతే మీ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ నుంచి వచ్చే పార్లమెంట్ నుంచి ఎవరు పోటీ చేస్తే బాగుంటుందని మీ పార్టీ నిర్ణయమే అందరికీ ఫైనల్. కాబట్టి కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారు. ఎవరు వచ్చినా ఖచ్చితంగా మల్కాజిగిరి పార్లమెంట్ లో మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరడం ఖాయం. మల్లారెడ్డి తన కొడుకు కోరుకున్నాడు. తప్పు లేదు కదా, అడగడంలో తప్పు లేదు కదా. తప్పకుండా వారి యొక్క అవకాశాలను బట్టి ఎక్కడెక్కడ అవసరం ఉంది అక్కడ వాళ్ళు అడుగుతారు. దాన్ని బట్టి పార్టీ నిర్ణయం తీసుకుంటే దాన్ని బట్టి మేము పనిచేస్తాం. సార్ ఎట్లా చూస్తారు ప్రజెంట్ తాజా రాజకీయ అంశాలు? అదే సమయంలో బీఆర్ఎస్ని బొంద పెడతామని పదే రేవంత్ రెడ్డి చెప్తున్నట్టు వ్యాఖ్యల మీద కావచ్చు, తాజా అంశాల మీద ఎట్లా స్పందిస్తారు? తాజా రాజకీయ అంశాల్లో తిట్లు, బూతులు, కుట్రలు ఇవే ఉంటే వాటి మీద సమాధానం చెప్పడానికి ఏముండదు. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడిందే వీటన్నిటినీ ఆనాడు అత్యంత బలంగా ఉన్న చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో ఉండంగా ఇక్కడ అద్భుతం బలంగా ఉన్నప్పుడే టీఆర్ఎస్ పార్టీ ఏర్పడింది. టీఆర్ఎస్ పార్టీ మొట్టమొదటి గెలిచినప్పటి నుంచి అనేక ఎన్నికలను మొత్తం కూడా వాళ్ళందరికీ కూడా ఊహకు అందని విధంగా ఎత్తులపై ఎత్తులేసి ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని చివరికి విజయ తీరాలకు అందించండి. కాబట్టి ఇటువంటి చాలా మంది నక్కజిత్తుల ఎత్తులు ఎన్ని వేసినా కూడా అన్నిటిని తట్టుకునే సత్తా కేసీఆర్ గారికి అనుకున్నది. కాబట్టి మేము అంతకుముందున్న అనేక మంది ముఖ్యమంత్రులను చూసినాం, అనేక పార్టీలను చూసినాం. ఇయ్యాలేదో అంతకంటే కొత్తదని చెప్పేసి అనుకోని అవసరంలే. ఎవరు ఎన్ని కుట్రలు పడినా ఏది చేసినా నిఖరంగా నిలబడతారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. వాళ్లకు ప్రజలకు చెందాల్సిన దానిలో ఖచ్చితంగా నిఖరంగా నిలబడి కొట్లాడతారు. వాళ్ళకి ఏదైతే అర్హులకు అందాలో అందులో అందించేదాకా కూడా కొట్లాడతారు. అంతే తప్ప వీళ్ళు పోతున్నారు, వాళ్ళు పోతున్నారు, వీళ్ళని బొంద పెడతా, వాళ్ళని బొంద పెడతా, వీళ్ళ పీక విసికేస్తా, సభ్య సమాజం సహించని మాటల్ని మాట్లాడితే
బొంద పెడతామన్న వాళ్ళందరికీ ఏమైందని చెప్పి కూడా గత చరిత్ర చూసిండ్రు. ఆపరేషన్ ఆకర్ష్ ఇప్పటికే స్టార్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. రేవంత్ రెడ్డి ఇప్పటికే 4 ఎమ్మెల్యేలతో టచ్లో ఉన్నారు. వాళ్ళు త్వరలోనే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరుతారనే ప్రచారం కూడా జరుగుతుంది. ప్రచారం జరగనియండి, అది నిజమైనప్పుడు దాని గురించి ఎట్లా ఏం చేయాలని చెప్పేసి ఆలోచిస్తాం. ఇంతకుముందు కూడా అనేక ముఖ్యమంత్రులు చేసిండ్రు. ఆ తర్వాత కూడా మనం ఏం చేయాలనో మనం చేసినాం. మన పార్టీ నిలదొక్కున్నది, గెలిచింది. ఇవాళ కూడా మాకేం మామూలు ఓట్లు రాలే. ఒక 1.8% ఓట్లు తక్కువ రావచ్చు. 39 సీట్స్ అంటే 1/3 సీట్స్ ఇవాళ వచ్చినాయి. కాబట్టి ఇవాళ అందరూ కూడా చాలా ఎక్కువగా అసహనం ప్రదర్శిస్తూ, సమ్మేళనం లేకుండా బూతులు తిడుతూ అదే రాజకీయం అనుకుంటే మేము చెప్పేదేం లేదు. రాజకీయాన్ని రాజకీయంగా చూడాలి. ఎత్తులకు జిత్తులేసే సత్తా కేసీఆర్ గారి దగ్గర అది చేస్తారు. మీ పార్టీలో ముఖ్య నేత కూడా చెప్పడం జరిగింది, ఉండేవాళ్ళు ఉండని పోయేవాళ్ళు పోని కూడా ఆపేది లేదన్నట్టు కూడా తెలుస్తుంది. ఇట్లాంటి వ్యాఖ్యలు కూడా మన ఎవరు ఏం మాట్లాడిందన్నా నేను వినలేదు, చూడలేదు. కాబట్టి దాని మీద నేను సమాధానం చెప్పలేను. అఖండంగా ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ కూడా మొత్తం కూడా కేసీఆర్ గారితో పాటు ఉంటూ మరలా తెలంగాణ పునర్నిర్మాణంలో మా యొక్క పాత్ర మేము భావిస్తాం. లోక్సభ ఎన్నికల తీర్పు ఎట్లా ఉండే అవకాశం ఉంది వచ్చే 2 నెలల్లో? ఖచ్చితంగా ఈ 50-60 రోజుల్లోనే చాలా కూడా మార్పులు జరిగినాయి. వాళ్ళు డిసెంబర్ 4వ తారీఖు ఇస్తామన్నారు, ఇయ్యలేదు. డిసెంబర్ 9వ తారీఖు ఇస్తామన్నారు, ఇయ్యలేదు. మేము చేసిన నిన్న నోటిఫికేషన్ ఇచ్చి మేము రిక్రూట్మెంట్ చేస్తే దాన్ని వాళ్ళే ఇచ్చినట్టుగా మొత్తం సర్టిఫికేట్ తెచ్చుకున్నారు. ప్రతి దగ్గర కూడా వాళ్ళు మాట్లాడుతున్నది, ఒక మీటింగ్ జరిగితే ఆ మీటింగ్లో ఏం మాట్లాడాలి, మీ అందరికి కూడా ఇలా అవకాశం వస్తుంది, ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని రోగులకు మంచి సేవ చేయండి, మీ యొక్క ఇష్యూస్ ఉంటాయని మాట్లాడాలి. అక్కడ కూడా ఇతరులను బొంద పెడతా, వాళ్ళని అది చేస్తా ఇది చేస్తా మాట్లాడితే అక్కడికి వచ్చిన అభ్యర్థులే ఇది మాకు కేసీఆర్ గారు పెట్టిన పరీక్ష, కేసీఆర్ గారు ఇచ్చింది, వీళ్ళు వచ్చి కేసీఆర్ గారు తిడుతున్నారని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటూ పోతున్నది. మీ వార్తలే మొత్తం కూడా చెప్తున్నారు. మీ వాళ్ళే అందరూ కూడా ఈయన ఇట్లా మాట్లాడండి అని చెప్పేసి. కాబట్టి భాష మార్చుకొని మంచిగా ఏ సబ్జెక్ట్ అయినా అన్నిటికీ ఒకటే మంత్రం అని చెప్పేసి అంటే కాదు కదా. అది గద్దర్ మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ అంటే వాళ్ళు చెప్పుకోవడానికి ఏం లేక ఇతరులను తిట్టడం. బీఆర్ఎస్ వాళ్ళకు మాకు 100 రోజులు టైం ఇచ్చాం కదా, 50 రోజులుగా ముందుకు ఎందుకు వీళ్ళకి అక్కస్ అని కూడా పదే చెప్తున్నారు. ఎవరిచ్చారు? డిసెంబర్ 9వ తారీఖున 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పింది వాళ్ళే కదా. ఇవాళ రుణమాఫీ ₹1,00,000 మీకు తీసుకోకండి, ఒకవేళ తీసుకొని ఉంటే కూడా మళ్ళా తీసుకోండి, డిసెంబర్ 9 మేము ఇస్తామని చెప్పేసి వాళ్ళ యొక్క వీడియోలో ఉన్నాయి. ఇలా రైతు బంధు మీకు వద్దు, మేమే ఆపినాము, మేము 7,500 కోట్లు పెట్టినాము. ఆ 7,500 కోట్లు ఏమైపోయినాయి? కాకి మింగినాయా లేకపోతే పక్షులు మింగినాయా? బడ్జెట్లో మేము పెట్టినాం, దాన్ని ఆపేసిండ్రు. బడ్జెట్ కాదు, డబ్బులు వేసి వాళ్ళ వేస్తామని చెప్పేసి ఆపేసిండ్రు కదా. మరి ఎలక్షన్ అయిన తర్వాత 4వ తారీఖు వాళ్ళందరికీ 10,000 కాకుండా 15,000 ఇస్తే వాళ్ళు వద్దని చెప్పిండ్రా? ₹500 అది ఇస్తా అని చెప్పేశారు బోనస్. మరి మొన్న అయిపోయిన పంటకి ఇవ్వలేదు కదా. రైతు బంధు ఇప్పటిదాకా ఇవ్వలేదు కదా. ఎవరైనా ఇవ్వలేదని చెప్పేసి అంటే వాళ్ళతో చెప్పుతో కొట్టమని చెప్పేసి ఒక మంత్రి మాట్లాడతాడు. గత ప్రభుత్వంలో పాడుబడ్డ భూములకు, రియల్ ఎస్టేట్ దానికి, రోడ్లకు కూడా ఇష్టానుసారంగా కేసీఆర్ ఇచ్చారు. ఇప్పుడు అట్లాంటిది లేదు, అందుకే స్ట్రీమింగ్ చేస్తున్నామని చెప్తాం. చెప్పమని చెప్పండి. అదే మేము ఇప్పుడు మరి ఆపేసి ఇవన్నీ చూసి ఇస్తామని చెప్పమని చెప్పండి. ఎవరికైనా ఉన్నట్లయితే ఎక్కడన్నా జరిగినట్లయితే ఆ విధంగా జరిగిన వాటిని ఎంక్వైరీ చేసి మేము ఇప్పటిదానికి ఇవ్వమని చెప్పి ప్రకటించమని చెప్పండి. అట్లా చెప్పట్లేదు కదా, మేము ఇస్తున్నామని చెప్తున్నాం కదా. ఆ విధంగా చేస్తే తప్పేం లేదు కదా. ఉమ్మడి నల్లగొండ కావచ్చు, ఇట్లా ఎక్కువ పార్లమెంటు అభ్యర్థిగా ఉండే అవకాశం చాలా మంది ఆశావాహులు ఉన్నారు. దగ్గర మా యొక్క భువనగిరి కాన్స్టిట్యున్సీ కూడా 5-6 మంది చాలా మంది ఆశావాహులు ఉన్నారు. వాళ్ళందరితో మాట్లాడి చర్చించి విన్నబిలిటీ ఫ్యాక్టర్గా నోటిఫికేషన్ రాగానే డిక్లేర్ చేస్తామని కేసీఆర్ గారు చెప్పారు. రైట్. మొత్తానికైతే కరెంటు కోతల విషయాలే కావచ్చు, లేదంటే రైతు బంధు విషయాలే కావచ్చు, ఇట్లాంటి అన్ని విషయాల మీద ప్రభుత్వం పునరాలోచించుకొని ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కాకుండా చూడాల్సిన అవసరం ఈ ప్రభుత్వం చేయాలి. ఇష్టానుసారంగా బీఆర్ఎస్ని మీద ఎదురుదాడి చేయడం సరైనది కాదంటూ కూడా పల్లా రాజేశ్వరరెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో నరేందర్, జీ తెలుగు న్యూస్, అసెంబ్లీ నుంచి.